మంచి కుర్రోడే అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండల్లో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే చూడుకుంటే చాలు చెప్పాలో నీ చూపే తాకిందంటే లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. వచ్చేసింది బుధవారం. బుధవారం వస్తే మీరు దేనికి ఎక్సైట్ అవుతారో తెలియదు కానీ మేమైతే మా లక్కీ కాలర్స్ వస్తారు, వాళ్ళతో కలిసి మస్త్ టైం పాస్ చేయడానికి రెడీ అయిపోతాం. ఎస్, కాజల్ ని సపోర్ట్ చేయడానికి చైతుని సపోర్ట్ చేయడానికి ఇద్దరు లక్కీ కాలర్స్ రాబోతున్నారు. ముందు అయితే మనం వెల్కమ్ చేయాలి. వా వా అన్నట్టు ఎనర్జీ ఉంటది, వాడే మన శివ. సో లెట్స్ వెల్కమ్ శివ. అండ్ కాజల్ ని సపోర్ట్ చేస్తాడో చైతుని సపోర్ట్ చేస్తాడో అన్న క్లారిటీ అయితే లేదు కానీ అభిషేక్ కూడా వస్తున్నాడు. సో శివ అండ్ అభిషేక్ ని వెల్కమ్ చేసేద్దాం. పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఫ్రీడమ్ అంతా మీదే. మరి వెన్స్డే వచ్చిందంటే మేము ఆ ఫ్రీడమ్ తీసుకుంటాము, నీకు ఆ ఫ్రీడమ్ ఇస్తాము. అండ్ లక్కీ కాలర్స్ ని సెలెక్ట్ చేసి మనం మస్తు టైం పాస్ లో కూర్చోబెట్టేస్తాము. కాజల్ ఎవరు సపోర్ట్ చేస్తారో, చైతన్య ఎవరు సపోర్ట్ చేస్తారో ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చేస్తాం అనమాట. మరి ఇవాళ అభిషేక్ శివ ఇద్దరు వచ్చారు. వీళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు మనం అందరం కూర్చున్నాం. పదండి. ఎస్, కూర్చున్నా. ఎప్పుడెప్పుడు కూర్చుందాం అనుకుంటాం, మోకాలు నొప్పులతో కూర్చున్నాము. బట్ రైట్ అయితే కాలేజ్ లో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకున్నాక ఆ తర్వాత కూర్చున్నాం. హాయ్ శివ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో అభిషేక్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నాకైతే అర్థమైపోయింది, అభిషేక్ ఇటు వచ్చేసాడు, శివ అటు వచ్చేసాడు కాబట్టి శివ చైతన్య అభిషేక్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చేసారు. అంతేనా? అంతే. నీకు డైలాగ్ ఇవ్వలేదా? ఇంకేంటి బాబా ఆలస్యం. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చినాం. బక్కగా ఉన్నారా? బొక్కలే కనిపిస్తున్నాయి. బొక్కగా కరెంట్ తీగ నాలాగే సన్నగా ఉంటది. గట్టిగా కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది. ముట్టుగా మాకు ముట్టుకుంటే షాక్ అయిపోయి చచ్చిపోతుంది. జాగ్రత్త. కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుందా అంటే సన్నగా ఉన్నారా? ముట్టుకోవాలనిపించట్లేదు. కానీ అభిషేక్ కి మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అభిషేక్ వచ్చిందే షేక్ ఆడించడానికి అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్, నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. ఎస్, మస్త్ టైం పాస్ ఇవాళ మన లక్కీ కాలర్స్ తో. హాయ్ అభిషేక్, వన్స్ అగైన్. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తూ ఉంటావు? దిల్సుఖ్ నగర్ లో ఉంటాను. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, సో ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి రావడం చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంకా మీతో కలిసినందుకు, ఇంకా మాట్లాడుతున్నందుకు. అసలు డాన్స్ ఏమన్నా ఎరగదీసావా? థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? డాన్సర్. ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు. లేదా? లేదు. అంటే నీ ఓన్ ఇందాక చేసినంత నీ ఓన్ ఉంటాను. అయితే కొరియోగ్రాఫ్ కూడా అయిపోవచ్చు నువ్వు ఫ్యూచర్ లో. మరి ఇవాళ మన మస్త్ టైం పాస్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏంటి చేతి ఏం మాట్లాడు? నువ్వు వదిలితే మాట్లాడుతావు.
గురించి అంతా తెలుసుకుందాము. నెక్స్ట్ మా శివ గురించి ఇప్పుడు కాదు, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసిన తర్వాత మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మాలో ఉన్నటువంటి ఆ భావాతనాన్ని బయట తీసుకొచ్చి మా ఊరి గురించి తెలుసుకోవడానికి మీరు వెయిట్ చేస్తుండండి. రైట్ అయితే మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసిన వాళ్ళకి కాల్ చేస్తాము. ఇద్దరు ఎవరు ప్రాంక్ చేస్తారు? శివ ప్రాంక్ చేస్తాం. శివ ఫస్ట్ చేయించేస్తాడు కాబట్టి శివకి ఛాన్స్ ఇచ్చేద్దాం. శివ టాలెంట్ ఇప్పుడు చూపిస్తాడు ప్రాంక్ కాల్ త్రూ. మిస్డ్ కాల్ వచ్చి రిజిస్టర్ చేసిన వాళ్ళకి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. హలో హలో మేము లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మాట్లాడుతున్నామండి. మీకు ఇప్పుడు లైఫ్ లో ఏమన్నా జరిగితే మేము ఇన్సూరెన్స్ ఇస్తాము. ఒక్క నిమిషం. హలో 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 ఒక్క నిమిషం అండి మాట్లాడాలి. ఉన్నాడా ఏమన్నాడు నాకు అర్థం కాలా. పడుతున్నాడు కానీ మనోడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేశాడని చెప్పేసి మనోడు నమ్మేస్తే 2 నిమిషాల తర్వాత ఫోన్ చేయమన్నాడు. అంటే కట్ చేసేసారు కదా, ఇంకొకసారి కాల్ చేసి మనం రివీల్ చేస్తాం. ఓకేనా? సో కాల్ చేద్దాం మళ్ళీ ఇంకోసారి ఆ రేసర్ కి. హలో హలో మేము లైఫ్ ఇన్సూరెన్స్ మాట్లాడుతున్నామండి. చెప్పండి. మేము లైఫ్ లో మీకు ఏమన్నా జరిగితే మేము ఇన్సూరెన్స్ ఇస్తాము. ఏ ఇన్సూరెన్స్ ఇస్తారండి? మీకు ఏమైనా యాక్సిడెంట్ అయినా ఇంకెవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా ఇన్సూరెన్స్ ఇస్తామండి, లైఫ్ ఇన్సూరెన్స్. ఏం మాట్లాడుతున్నారండి? లైఫ్ లో మన లేనప్పుడు ఇంకెవరికి ఇస్తారు మీరు ఇన్సూరెన్స్? మీరు ఏం మాట్లాడుతున్నారు అంటున్నారు? లైఫ్ లో ఇంకెవరు నా లైఫ్ లో ఎవరు లేనప్పుడు మీరు ఇంకేం ఇస్తారు ఇన్సూరెన్స్? ఏమైందండి? ఎవరికి ఇవ్వాలా ఏంటి? నేను మీ మీద ఇస్తామండి, మీ మీద కూడా చేసుకోవచ్చండి లైఫ్ ఇన్సూరెన్స్. అదే మీరు అంటున్నారు కదా లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారని. లైఫ్ లేనప్పుడు ఇంకెందుకు అంటున్నాను? లైఫ్ లేదా? లైఫ్ ఎందుకు లేదండి, మేము ఇస్తామంటున్నాం కదా మీకు. లేదు, ఆ లైఫ్ లో నేను లేను కదా, నాకెందుకు లైఫ్ ఇన్సూరెన్స్ అంటున్నా. ఏం లేదండి, మేము కూడా ఇచ్చేస్తాం, మీ ఇంట్లో వాళ్ళకైనా ఇచ్చేస్తాం, మీ ఫ్రెండ్స్ కైనా ఇచ్చేస్తాం, లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తాము. మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరండి ఫస్ట్. ఓకే, మీ మీద తీసుకోండి, మేము ఫ్రీగా ఇచ్చేస్తాము, మీరేం డిపాజిట్ కూడా చేసేది ఏముండదు. అయితే ఎన్ని ఇస్తారండి? మా ఫ్యామిలీ మొత్తం ఇస్తారా? ఇస్తామండి, ఎంతమందికైనా ఇస్తాం, లైఫ్ ఇన్సూరెన్స్ కదా, ఎంతమందికైనా ఇస్తాం. ఫస్ట్ అయితే మీరు చేసుకోండి, మీకు బాగుంటది. మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు సురేష్ అండి. సురేష్, మీ పేరు కూడా చాలా బాగున్నది, మీరు ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, చాలా బాగుంటది. మరి తీసుకుంటాను, మీరు రావాలి కదా, మీరు రాకుండా తీసుకోండి. ఓకే, మీ అడ్రస్ చెప్పండి ఒకసారి, మీ అడ్రస్ చెప్పండి. రాసుకోండి. చెప్పండి. హలో, చెప్పండి. రోడ్ నెంబర్ 72. ఓకే. జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఓకే అండి, మనం ఎప్పుడు రమ్మంటామండి మరి? మీరు నేను ఎప్పుడైతే వస్తాను ఫ్రీగా ఉన్నాను, దాంట్లో ఎప్పుడు వచ్చినా అవుతాం. ఓకే అండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ప్రెసెంట్ ఎక్కడున్నారు మీరు? ఇప్పుడేగా చెప్పానండి, మా ఇంట్లో చెప్పిందండి మీకు. ఏం లేదండి, చెప్పండి. ప్రెసెంట్ ఎక్కడున్నారు మీరు? ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా? ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లో ఉన్నారా? అయితే మా సార్కి ఇస్తున్నాను, హెడ్ ఆఫీస్ కి, ఆయన కనెక్ట్ చేస్తున్నాను, కాల్ కనెక్ట్ చేస్తున్నాను, ఒకసారి మాట్లాడండి. ఇప్పుడే మీతో మాట్లాడండి, మీతో మళ్ళీ మీ అద్దెకిస్తే ఇంకో అద్దె తెలిసాడు. హలో సార్, నమస్తే సార్, మేము ఎంటీపీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతాం సార్. మీ లైఫ్ కి కానివ్వండి, మీ వాళ్ళ లైఫ్ కి కానీ ఇన్సూరెన్స్ ఇస్తాం సార్. ఇవ్వాలి, చెప్పండి. మీ హస్బెండ్ కి చెప్పాను ఆల్రెడీ. మా అసిస్టెంట్ కాదు సార్, తను మా సెక్రటరీ సార్, మాకు అసిస్టెంట్ ఉంటారు సార్. మా సెక్రటరీ మీ దగ్గర రావాలి సార్. మీ టైమింగ్ చెప్తే కనుక మేము డేటాలో నోట్ చేసుకొని ఏ టైంకి మీరు అపాయింట్మెంట్ ఇచ్చారో ఆ టైంకి మీకు వచ్చేసి ఇన్సూరెన్స్ ఇస్తాం సార్. ప్రస్తుతం ఇప్పుడైతే నేను ఫ్రీగానే ఉన్నానండి. ఇప్పుడైతే మాకు కుదరదు సార్, మాకు కుదిరినప్పుడే మీరు మాకు టైం ఇవ్వాలి సార్. మాకు నైట్ 11 o'clock కుదరదు. లైఫ్ ఇన్సూరెన్స్ అని మాకు మేము ఫ్రీగా ఉన్నాం, మీరు వచ్చి తీసుకోవాలి. మీరు ఖాళీగా ఉన్నాం, మేము వచ్చి ఎందుకు చేస్తాం సార్? ఇది అలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ కాదు సార్, ఇది అలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ కాదు సార్. మీరు కేవలం 10 రూపాయలు చెల్లించుకో మేము మీకు 10 లక్షలు ఇస్తాం సార్. సో 10 లక్షలు మీకు ఊరికే వస్తున్నాయి అంటే కనుక మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు ఫాలో అవ్వాలి సార్. ఏంటి కళ్ళనా? ఎలా అన్నా సార్, మీ ఇష్టం సార్. మీరు మాకు అపాయింట్మెంట్ ఇస్తే చాలు సార్, మీ కళల్ని నిజం చేస్తాం సార్, మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం సార్. అదే మరి ఆ కళల్లోనే ఇస్తారా అంటున్నా నేను కూడా. మీరు పోతే కనుక మీ వాళ్ళందరూ కళలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకే మేము ఇన్సూరెన్స్ ఇస్తాం సార్. ఓకే అండి, అయితే వచ్చి మరి అడ్రస్ ఇచ్చాను మరి. తప్పకుండా సార్, వస్తాము. అలాగే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో కొంచెం డీటెయిల్స్ చెప్తే కనుక వాళ్ళ గురించి కూడా మేము డేటా ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ గురించి కూడా ఇన్సూరెన్స్ తీసుకొని వస్తాం సార్. బిర్యానీ ఉన్నామండి, ముందు నాకు ఇవ్వండి, నాకు ఇచ్చాక తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్తా. అంటే డేటాలో ఫిల్ చేయడం కోసం ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో, ఎవరి పేరు మీద నామినీగా పెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నాం సార్.
ఆహా లేదు ముందు నాకు ఇచ్చి నా 10 లక్షలు నాకు ఇస్తాను, తర్వాత నేను ఏదో నాకు నమ్మకం కలిగితే సార్. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇస్తాను. మీ కక్కుర్తి మాకు అర్థమైంది సార్, మీరు ఎంత కక్కుర్తో ఎంత నీళ్ళు ఉన్నారు మాకు అర్థమైంది సార్. మీకే ఇస్తాము, కానీ మీరు పోతేనే డబ్బులు ఇస్తాం సార్. పోతే ఎవరికి ఇస్తారు? పోతే మీరు ఎవరైతే నామినీగా పెడతారో వాళ్ళకి ఇస్తాం సార్. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్తే వాళ్ళ పేర్లు నోట్ చేసుకొని వస్తాము, మీకు మస్తు టైం పాస్ గా ఇన్సూరెన్స్ ఇస్తాం. మీకు ఇంత చెప్పినా అర్థం కాలేదా సార్? అర్థం కాలేదండి. మీరెవరండి? మేము కాల్ చేస్తుంది ఎండియా? ఏంటండి? మీరు ఎండియా? అవునండి, మేనేజింగ్ డైరెక్టర్ ని నేను మాట్లాడేది. మేనేజింగ్ డైరెక్టర్ బాగా మేనేజ్ చేస్తా, కవరింగ్ కూడా చేస్తుంటా అప్పుడప్పుడు. మీ పేరేంటి? హాయ్ సురేష్ అండి. సురేష్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు సురేష్? నేను స్టూడెంట్ అండి. Alright, thank you very much for Nice joining with talking to us. థ్యాంక్ యూ సో మచ్. Alright, thank you very much. Bye బాయ్. శేష్ బాబాయ్, గుడ్ లక్. మనమే కదా ప్రాంక్ చేసింది, అమ్మ మాట్లాడితే గుర్తుపట్టిండు, అంటే మనమే విన్ అయినాం అనుకో. అదే ఎగ్జాక్ట్లీ. కొంతమంది అయ్యా మహారాజు అయ్యా, ఎంత బాగా చెప్పావో, కళ్ళు తెరిపించేసాను శివ. అంతే కదా మరి, మనం ఉన్నది మేము అందరినీ ప్రాంక్ చేస్తాం, కానీ నువ్వు మాట్లాడితే గుర్తుపట్టినాడు. గుర్తుపట్టడానికే. గుర్తుపడితే ప్రాంక్ అయినట్టు కాదు, గుర్తుపట్టకపోతే ప్రాంక్ అయినట్టు. మా వల్ల గుర్తుపట్టలేదు కాబట్టి ప్రాంక్ అయినట్టు. సూపర్. నేను మాట్లాడడం వల్లే వాళ్ళు గుర్తుపట్టారు. ఇది టాలెంట్. మా అక్క ఎంత ఇది తెలుసా, ఏది? మా అక్కని చూడగానే గుర్తుపట్టేసిండు. చాలా పాపులర్. మీ పేరు కానీ గుర్తుపట్టారా? మా అక్క మాట్లాడగానే కాజల్ అన్నారు. నా పేరు చైతు అని చెప్పినాడు, గుర్తుపడ్డా. నేను కాజల్ చెప్పకుండానే అయినా గుర్తుపట్టకూడదు. ప్రాంక్ గుర్తుపట్టకూడదు, ప్రాంక్ అంటేనే గుర్తుపట్టకూడదు. మన ఇద్దరికి క్లారిటీ ఉండాలి, ఇద్దరికి క్లారిటీ లేదు. అరే బాబు, క్లారిటీ ఉంది. నా వాయిస్ గుర్తుపట్టారు, నీ వాయిస్ గుర్తుపట్టలేదు అని చెప్తున్నాడు, అంతే కదా? అంతే. అంటే మాకు పాపులారిటీ ఎక్కువ ఉంది నీకన్నా అని చెప్తున్నాడు, అంత ఫేమస్ అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ పాపులారిటీ గురించి కాదు, మన ప్రాంక్ గురించి. ఎస్, మావాడి గురించి బ్రేక్ తర్వాత చెప్తామని చెప్పాం కదా. సో శివ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఏం చేస్తుంటావు? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఎంతమంది ఆంటీలు ఉన్నారు? ఆంటీలో గర్ల్ ఫ్రెండ్స్ అనేది ఏం లేదు. అయ్యా లేరా? గర్ల్ ఫ్రెండ్స్ బాబు, అసలు లైఫ్ ఆంటీలు గర్ల్ ఫ్రెండ్స్ లేకపోతే లైఫ్ ఉన్నట్టే అసలు. మీసాలు ఇప్పుడే వస్తున్నాయి ఆంటీలు. టీకేఆర్ కాలేజ్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్. ఓకే, మన హైదరాబాద్ టీకేఆర్. ఇక్కడే టీకేఆర్. ఎలా అనిపిస్తుంది మస్తు టైం పాస్ లో? అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఇట్లా కూర్చొని మాతో షో చేయడం? అంతా ఒక డ్రీమ్ లాగా ఉంది నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కొంచెం ఎక్సైట్మెంట్ ఉన్నది. ఎక్సైట్మెంట్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేను ఎప్పుడైనా నీకు సపోర్ట్ చేస్తా, అవన్నీ ఏడిపించడం చాలా ఇష్టం. చెయ్యి మరి. నన్ను ఏడిపించడం నీకు చాలా ఇష్టమా? ఎందుకంత ఇష్టం నన్ను ఏడిపించడం? మీరు బాగుంటారు కదా. అక్కడ ఒక్కసారికి 100 రూపీస్ ఇస్తాను, ఇంకా 2 సార్లు చెప్పినా అయిపోయింది, క్లోజ్. ఇంకా అంతే. మళ్ళీ డబ్బులు ఇస్తే మేము మళ్ళీ కాంప్లిమెంట్స్ వస్తాయి, లేకపోతే లేదు. అన్నయ్యకైతే ఫ్రీ ఇస్తా. అన్నది సూపర్. చూసావా, ఫ్రీగా చెప్తే అట్లానే ఉంటది. లేదు, అన్నయ్య అంటే ఇష్టం కాబట్టి ఫ్రీగా చెప్తాము. అంటే మీరు లేకున్నా 100 రూపీస్ ఇచ్చి చెప్పించుకుంటున్నారు కదా, అంటే మీరు అందంగా లేరని 100 రూపీస్ ఇచ్చి చెప్పించుకుంటారు. ప్రాణం కదా. లేదు, 100 రూపాయలు ఇచ్చినా అని చెప్పిన. కాజల్, పిటి కాజల్, మనవాడికి ఎందుకు ఇచ్చినావు? ఏమీ లేదా? నాకేం వద్దు, నాకు ఇవ్వకపోతే అక్కడికి పొగుడుకుతా, ఇస్తే చైతన్యకి ఏడిపిస్తా. ఇద్దరు గురించి తెలుసుకున్నాము, అభిషేక్ గురించి తెలుసుకున్నాము, శివ గురించి తెలుసుకున్నాము. కానీ దీనిలో ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్ తెలుసుకోవాలి కదా. రైట్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ టాలెంట్ రౌండ్. శివ, ఏంటి టాలెంట్? ఇలా అమ్మాయిని చాలా బాగా ఏడిపిస్తా నేను. అవునా? ఒకళ్ళని ఏడిపించడం కాకుండా ఇంకేమైనా టాలెంట్ ఉందా అసలు? అమ్మాయిల గురించి ఒక దైవరహస్యం చెప్తా. అమ్మాయిల గురించి ఏం చెప్తున్నావు నాకు తెలుస్తుంది, నువ్వు ఏడిపించే అమ్మాయిల గురించి చెప్పానా? దైవరహస్యం అమ్మాయిని కాదు, నువ్వు అమ్మాయిలు ఏడిపించు టాలెంట్ అన్నావు, ఇప్పుడు అమ్మాయిల గురించి చెప్తా ఉంటావు. అమ్మాయిల డాన్స్ అన్నా ఏదైనా ఒకటి చేసి చూపించాలా? ఏడిపిస్తావు అమ్మాయిని?
అమ్మాయిని ఏడిపేయడం కాదు, ఏదైనా ఒకటి చేసి చూపిట, అది కూడా టాలెంట్, ఒక రకమైన టాలెంట్. ఓకే, నువ్వు కాళ్ళు లూపుతుండో నీ టాలెంట్ అది. మీరు అనుకునేది అది టాలెంట్ భయ్యా, అది మీరు అనుకునేది అది టాలెంట్. ఏ టాలెంట్ అన్నప్పుడు టాలెంట్ షోకి పోయి చూపియండి, అప్పుడు చెప్తారు ఏడిపేయడం ఒక టాలెంట్ అంటారు. అది ఒరిజినల్ టాలెంట్. అభిషేక్ నువ్వు షేక్ ఆడించేస్తున్నావు, ఇదే ఊపులో ఉండు. సరే ఇంతకీ టాలెంట్ ఉంది, కొంచెం టాలెంట్ అదే ఏంది క్లారిటీగా చెప్తాడు కదా, ఏడిపించడం టాలెంట్ ఏంది చెప్తున్నాడు కదా. ఏంది బాబా అసలు ఏడిపించడం అంటే అమ్మాయిలో? ఏడిపించడం అంటే వాళ్ళ గురించి చెప్పడం, ఇంకా వాళ్ళ అమ్మాయిల గురించి చెప్తాడు, అప్పుడు అమ్మాయిలు ఆటోమేటిక్ గా ఏడుస్తారు. అది మా టాలెంట్. అవునా, అమ్మాయిని ఏడిపించడం ఒక టాలెంటా? సరే అయితే నీకు ఆ టాలెంట్ ఉందో లేదో ప్రూవ్ చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు ఏడిపించు, అప్పుడు నేను ఒప్పుకుంటాను. నీకు ఆ టాలెంట్. అమ్మాయిల గురించి ఒకటి చెప్తా, ఏమంటే దైవ రహస్యం అనమాట. బ్రహ్మదేవుడు ఉంటాడు కదా, ఆయన బాయ్స్ కి ఏమంటాడు, తలరాత రాసి లంచ్ అవర్ అవుతుంది అనమాట, పంపించేస్తారు కిందికి. సగం రాస్తాడు అమ్మాయిలకి, సగం రాసిన తర్వాత లంచ్ అవర్ అవుతుంది. లంచ్ అవర్ అయినాక లంచ్ చేస్తామంటే ఈ అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకి కొంచెం తెలివి ఎక్కువ కదా, నాకు సగం చాలే అని కిందికి వచ్చేస్తారు అనమాట. ఆ సగం చాలిన బ్రెయిన్ తో అబ్బాయిలు అంతా గాలి చేస్తున్నారు అన్నమాట. సగం బ్రెయిన్ తో అమ్మాయిలు ఆగమాగం చేస్తున్నారో లేదో నీకు ముందు తెలుస్తుంది. మస్తు టైం పాస్ షో అవ్వని, ఆ తర్వాత చెప్తాను నీ సంగతి. సరే కానీ రియలిస్టిక్ చెప్పిన బాబా, ఇంట్రెస్టింగ్ తెలుసా. సో అబ్బాయిలందరూ బాగా కనెక్ట్ అయి ఉంటారు, అమ్మాయిలు సగం బ్రెయిన్ తో దొబ్బేస్తారు రా బాబు. మస్తు టైం పాస్ ఎగ్జాంపుల్ అసలు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడో నేను తర్వాత చెప్తాను. అది మీరు క్రియేట్ చేసిన స్టోరీ కాదు, అది ఒరిజినల్. అది క్రియేట్ చేసిన స్టోరీ. తాళపత్రాలు అంటే తెలుసా? తాళపత్రాలు అంటే దానికి ఆన్సర్ చెయ్యి. దాని మీద ఉన్నది, ఆ తాళపత్రాల్లో ఉన్నది నువ్వు తీసుకొస్తే అప్పుడు నేను మూసుకుంటా. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ వాట్సాప్ లో నీకు సెండ్ చేసిన చూసుకోండి. వాట్సాప్ లో తాళపత్రం ఎక్కడొచ్చిందిరా? అయ్యా ఫోటో తీసి పంపించినమ్మా. ఎక్కడ నాకు రాలే. చూసుకో, ఫోన్ ఎక్కడ పడేసుకున్నావు, మర్చిపోయి పని చేయట్లే. మాకు సగం బ్రెయిన్ ఉన్నా మేము ఇలా ఉన్నాం, మీకు అసలు బ్రెయినే లేదుగా. దేవుడు అసలు బ్రెయినే పెట్టడం మర్చిపోయాడు. మాకు పెట్టి మీకు ఇచ్చేసాను. అదే పెట్టి మాకు ఇచ్చేసాడు. తినడానికి మాకు ఫుల్ బ్రెయిన్ ఇచ్చి ఆయన తినడానికి వెళ్ళిండు. మీరు సగం రాస్తే మీకు చాలు అనుకుని కిందికి వచ్చేసిన. అది మ్యాటర్. దాంతో ఇప్పుడు మీరు ఫోన్ కూడా మర్చిపోయారు సగం. ఎందుకంటే అమ్మాయి పోటీలో కొనుక్కోండి. ఇప్పుడు వేసుకున్న షర్ట్ అవన్నీ కోటిలో కొనుక్కున్నాను, బయట దొరికిన వాళ్ళు ఇచ్చినారు. పంచి పెడితే వేసుకుని వచ్చిండు షో కోసం. సరే నీ టాలెంట్ అమ్మాయిని ఏడ్పించడం, కానీ మన అభిషేక్ టాలెంట్ ఏంటి? డాన్స్. ఎస్, ఇందాక చూసేసాము, ఇర్రగా తీసేసాడు. ఎస్, అభిషేక్ టాలెంట్ డాన్స్ చేయడం. ఇందాకే ఇంట్రొడక్షన్ లోనే చింపేశాడు, డాన్స్ ఎంత బాగా చేశాడు. అండ్ శివ కూడా అమ్మాయిని ఏడిపించే టాలెంట్ ఓకేగా చూపించాడు. ఇంకొక ప్రాంక్ వీడియో చూద్దాం, ఆ తర్వాత మన అభిషేక్ టాలెంట్ కూడా చూద్దాం. నేనైతే ఇప్పుడు ఐఎమ్ ఆల్ ఐస్. అభిషేక్ ఏం టాలెంట్ చేస్తాడు, ఏ సాంగ్ పైన ఏం డాన్స్ చేస్తాడో చూడాలని ఉంది. ఏ సాంగ్ పైన డాన్స్ చేస్తావు ఇప్పుడు? ఏదైనా ఓకే, ఏదైనా ఓకే. ఏదైనా ఓకేనా? సరే, ఏదో ఒక సాంగ్ నేను ఇంకాసేపట్లో ప్లే చేస్తాను. కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళలో ఒకరికి కాల్ చేద్దాం. హలో హలో మేడం. హలో చెప్పండి. అమ్మాయి వచ్చింది. హలో 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 మేడం. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మామూలుగా యాంకర్ లాగా ఎలా ఉన్నారు? హలో ఎలా ఉన్నారు చైతు? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు వెన్స్డే స్పెషల్ గా మన మస్త్ టైం పాస్ లో కాలర్స్ ఉన్నారు. సో వి హావ్ అభిషేక్ అండ్ శివ. అభిషేక్ మాట్లాడాడు హలో మేడం, ఆ రెండు మాటలు. అది టాంగ్ చేస్తాం మేము, మీకు అసలు మాట్లాడలేదు. అదే అందుకే గుర్తుపట్టలేదు. బట్ రైట్ నో అయితే మనం మాట్లాడుకుందాము. కాలర్స్ ఉన్నారు కాబట్టి అభిషేక్ వాంట్స్ టు టాక్ టు యూ. అభిషేక్ తో మాట్లాడు. హలో మేడం. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు. మీ పేరేంటి? నా పేరు మను. ఏం చేస్తున్నారు? నేను ప్రజెంట్ డిగ్రీ చేస్తున్నాను. ఇంకా మీరు అని అడిగింది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. ఇంకా మీరు ఏం చేస్తుంటారు? ఇంకా ఏం చేస్తుంటా? ఇంట్లో వంట చేస్తుంటా. ఇంట్లో వంట చేస్తుంటారు, ఇంట్లో ఎవరు లేకపోతే బట్టలు కూడా ఉతుకుతూ ఉంటారు. సూపర్. మను నా పేరు. అను. హాయ్. అను కాదు మను. 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 హాయ్ మను. వాళ్ళకి హాయ్ 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 కాజల్. హాయ్. మీ వాయిస్ ఎంత బాగుంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ మను, చాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. నీ వాయిస్ కూడా ఎంత బాగుందో తెలుసా? అవునా? నీ వాయిస్ లో ఒక పాట పాడితే వినాలని ఉంది నాకు. పాడమంటారా? పాడు ప్లీజ్, పాడు గజాల, ఓకే, పాడేద్దాం. పాడు. రెడీ స్టార్ట్ 3 2 1 గో. శైలు నిత్యలో గురు, శైలు శైలు నిత్యలో గురు, గుండెల్లో చీరాలి గుర్తుకుదా గుమ్మలే, వలసంతా మూల చేసి గమ్మత్తుగా వెళ్తావే శైలు శైలు నిత్యలో గురు. పాట చాలా బాగుంది. చెప్పుకుంటే సూపర్ ఆఫర్ వల్ల అయిపోయిందా? సూపర్. చాలా బాగా పాడావు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. కానీ ఒక డౌట్, ఏ సినిమాలో సాంగ్ ఇది? ఇది ఓన్ సాంగ్ అమ్మా. అదే ఎందులో అది? ఓన్ సాంగ్ అమ్మా, ఏమి వినిపిస్తుంది నీకు? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మీద రాస్తాను, అది పాడా అన్నమాట. చాలా బాగుంది అవునా? మనం. నీ వాయిస్ బాగుంది, నీ పాట బాగుంది, మా ఫ్రెండ్ కి ఒక ప్రాంక్ కాల్ చేయాలి. సరే ప్రాంక్ కాల్ చేస్తాం, కానీ నాకు ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు నిజం చెప్పు, నీ మీద ఓకే. నీ బాయ్ ఫ్రెండ్ రాసిన పాట కదా ఇది? ఇంత రాత్రి పెట్టేశావు. ఏయ్ ఏయ్ దొంగ, అన్ని అబద్ధాలు చెప్తావా? అవును. నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? నా పేరు మను. అయితే శైలు అని ఎందుకు రాస్తాడు? మను మను అని రాస్తాడు. ఏమో. కొంచెం హలో, కాదు మను మను ఏమో, నువ్వు మార్చేసావేమో కావాలని. నాకంత టాలెంట్ ఉంటే బాగానే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరికి, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్కి మీరు పెద్ద హాయ్ చెప్పండి. నీ ఫ్యామిలీ మెంబర్స్ కి, నీ ఫ్రెండ్స్ కి అందరికి పెద్ద హాయ్. అండ్ నీకు మా పెద్ద ఫ్రెండ్స్ హాయ్. స్పెషల్ 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 ఫ్రెండ్స్ అందరికి స్పెషల్ 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 హాయ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us మను. బై బై. మను లెక్క మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోవచ్చు. ఇట్లాగా రచ్చ రచ్చ చేయొచ్చు. దానికి చేయాల్సిందల్లా 7732077321 ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి, రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు మా షోలో రావాలంటే మేము రిజిస్టర్ చేసుకున్నప్పుడు కాల్ చేస్తాం కదా, అప్పుడు ఎనర్జెటిక్ గా మాట్లాడితే మేము మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము. మీ ఫొటోస్ వాట్సాప్ లో పంపిస్తే మిమ్మల్ని చూస్తాం. ఇట్లా శివ లెక్క ఇట్లా కుట్టుకోవచ్చు, అభిషేక్ లెక్క ఇలా అనుకోవచ్చు. ఇవాళ కాలేజ్ స్పెషల్ కాబట్టి శివ ఇంకా అభిషేక్ వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారు. శివ ఆల్రెడీ తన టాలెంట్ చూపిస్తాడు అండ్ మీరు వెయిట్ చేస్తున్నారు అభిషేక్ టాలెంట్ చూడడం కోసం. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ చిన్న చిన్న మూవ్స్ తోనే వావ్ అనిపించాడు. అండ్ ఇప్పుడు డూడు డూడు రారా డూడు అనే సాంగ్ పెడతాను. మరి మన అభిషేక్ ఎలాంటి చిందులు వేస్తాడో, ఎంత బాగా డాన్స్ చేస్తాడో చూసేద్దాం. మ్యూజిక్ ప్లీజ్. Yo, 1 to the 2 to the 3 to the 4. Maremo entry to my jai show. Tiger galore, so hardcore. Yes, I didn't know do I will die for. Yeah, రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు, కానీ నీ లోపు కంటి రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు. చూపి గుచ్చినోడ మళ్ళ నీకు దూది మందు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. డూడు హడూడు హరాడుడు, నువ్వు నువ్వు నువ్వే నాకు సరైనడు. సూపర్. Dance అండ్ మధ్యలో ఏంటి బ్రేక్ డాన్సా, షేక్ డాన్సా, రోబో డాన్సా ఏంటో చేస్తావు, ఏంటి అర్థం కాదు. స్లో మోషన్. వావ్, ఇంత బాగా చేశాడు కదా. చాలా చాలా బాగుంది. మా డౌట్ వచ్చింది, డాన్స్ ఇంకేమన్నా అడుగుతుంది. ఏమా ఏ అది స్లో మోషనా? నీకేమనిపించింది, ఎమోషన్ అనిపించింది? ఏదో అది వీడియోని జస్ట్ ఓ అది నీకు అది ఏదో వీడియో అనిపించిందా? స్లో మోషన్ అలాగ అనిపిస్తుంది భయ్య. స్పీడ్ వేస్తే ఎలా ఉంటది? స్పీడ్ వేస్తే ఇంకా ఇంకా ఇది ఉంటుంది. అది స్పీడ్ సాంగ్ కదా, నువ్వు స్లో మోషన్ వేస్తే ఎట్లా? సరే ఇప్పుడు ఇదే సాంగ్ మీద మన శివ అయితే ఎంత స్లో మోషన్ లో వేస్తాడో, అసలు మోషన్ అంటే ఏంటో మా శివ స్లో మోషన్ లో వేయడు, మనోడికి స్లో మోషన్ లో వద్దంట,
స్పీడ్ ఉన్న పాటికి స్పీడ్ గా వెళ్తాడు, స్లోగా ఎందుకు వేస్తాడని డౌట్ అడుగుతున్నాడు. అది మా style. స్పీడ్ అంటే ఏంటో చూపిస్తాడు, స్పీడ్ కి పరాకాష్ట ఇదే సాంగ్ కి డాన్స్ చేస్తాడు. రెడీ, కమ్ హియర్ ద మ్యూజిక్ ప్లీజ్. To the 2 to the 3 to the 4 Maremo entry to मजा है show Tiger galore so hardcore ये सारे नोडू आया हिल जाए floor యా రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు. చూపి గుచ్చినోడ మళ్ళీ నీకు దూది మందు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. డూడు అడూడు రాడుడు నువ్వు 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 నాకు సరైనడు. డాన్స్ అంటే ఇది. అబ్బో. మీ కూడా ఏమన్నాడు, డాన్స్ టాలెంట్ అన్నాడు, డాన్సే చేయలేదు. కొట్లాడగలిగినట్టు అది ఏంటిది కొట్లాడుతున్నా ఎట్లనే ఉంటది అంతే. కానీ బాబాయ్ నిజం చెప్పాలి, రిజం కి తగ్గట్టు మ్యూజిక్ కి తగ్గట్టు స్టెప్లు ఎవరికి పడ్డాయి అంటే శివాకే పడ్డాయి. నువ్వు ఏమన్నావు, నువ్వు డాన్సర్ అన్నావు, డాన్స్ కనపడలేదు నాకు వచ్చిన డాన్స్ రాని డాన్స్ ఏది చూసిన సూపర్ ట్రై చేసిన. కాకపోతే డాన్స్ లో ఉండాల్సిన గ్రేస్ నాకు కనిపించింది అభిషేక్ లో, కానీ మొత్తం ఢీలా ఢాలాగా వేశాడు. కానీ లేదు, ఏం లేదు, డాన్స్ కాదు. అదే బాబాయ్, మ్యూజిక్ కి తగ్గట్టు స్టెప్ వేసిన మాత్రం నువ్వే నిజంగా. నాకైతే ఆ డూడు ఆ డూడు ఆ రాడాడు ఆ స్టెప్ అయితే అద్దరిపోయింది. నువ్వేం వేసినావు, దానికి స్లో మోషన్ వేసినావు. మనోడు స్లో కాదు ఫాస్ట్ ఉండాలని చూపించండి. డూడ్ అనేవాడు హీరో ఎప్పుడు స్లో మోషన్ లో చూపిస్తాడు అని స్లో మోషన్ లో డాన్స్ చేశాడు. హీరో కాదు కదా. ఓ హలో, ఆ సాంగ్ కి ప్రస్తుతానికి మస్తు టైం పాస్ లో తన పెర్ఫార్మెన్స్ లో తనే హీరో. అవునా? మరి బీట్ చేసినాం కదా, నేను ఎట్లా వేసినా నాకు తెలియదు, నేను మంచిగా వేసిన అనుకుంటున్నా. అంతే వేసినా బాబు, నేను ఇందాక చెప్తాను కదా, చూసిన డాన్సర్ అని చెప్పారు, డాన్స్ నాకు కనపడలే. కనపడలే మాకు, కనపడలేదా నీకు? కానీ నాకు మాత్రం బాగా కనిపించింది. వేయించుకో అంతే. ఏంటది, నువ్వు ఎందుకంత రియాక్షన్ ఇచ్చావు? మేము ఇస్తాం కాబట్టి మా ఓన్ డైలాగ్కి మా ఓన్ డాన్స్ కి బరాబర్ రియాక్షన్ ఇస్తాము. రియాక్షన్ తట్టుకోవడానికి రెడీగా ఉండండి. ఓకే, సూపర్. ఇద్దరు వాళ్ళ డాన్స్ చేసిండ్రు, మస్తుగా ఎంటర్టైన్ చేసిండ్రు. ఫస్ట్ ఎవరు బాగా వేసిండ్రా, ఎవరు ఎలా వేసిండ్రో కాదు, ఎంటర్టైన్ చేసిండ్రో లేదా, టైం పాస్ అయిందా లేదా, గట్టిగా చెప్పండి. సూపర్ అభిషేక్, సూపర్ శివ. ఇంకా పైకి వస్తావులే, పైకి వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. స్టెప్స్ లేవు, ఎట్లా అవుతారు మరి పైకి వస్తావని ఎందుకన్నావు అన్నయ్య? బయటికి వెళ్ళి పైకి పోతే పైకి. కొంచెం జాగ్రత్తగా ఉండు, బయటకు వెళ్ళిన తర్వాత ఏదో స్కెచ్ చేస్తున్నాడు వీడు. పైకి ఎట్లా వెళ్ళాలి? అక్కడ గేట్ ఉంది, అటు కిందికి వెళ్ళడానికి అనుకుంది, పైకి వెళ్ళడానికి లేదు. స్పెట్స్ అడుక్కొచ్చుకొని పెట్టుకో, చూసుకో భయ్యా నువ్వే. పైకి వెళ్ళడానికి ఉంది రూట్, మనోడు చూడలేదేమో, డైలాగ్ రావట్లేదు, వెనక్కి నుంచి వెళ్తే పైకి వెళ్ళొచ్చు. మీరిద్దరు షో అయ్యాక ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకోండి, వెళ్ళి ఏం చేయాలో కూడా ప్లాన్ చేసుకోండి. రైట్ లో అయితే మీరిద్దరు ఎలా వెళ్తారో వెళ్ళండి, షో అయిపోయినాక వెళ్ళండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఓకే, రైట్ లో బాయ్స్ భయ, మీరు బాయ్స్ ఏమేం చేసుకుంటారు? బాయ్స్ బాయ్స్ చేసుకోవడానికి ఏం లేవు అనుకుంటారండి. బాయ్స్ బాయ్స్ డాన్స్ చేసుకోవచ్చు, చేతులు అడిగితేనే తెలుస్తుంది, ఎందుకంటే చాలా బాగా చేస్తాడు. బైక్ మీద తిరగచ్చు, అమ్మాయిలకి సైడ్ కొట్టచ్చు, కొట్టచ్చు, అనుకుంటే ఏమైనా చేయొచ్చు. చేయడం అంటే అది ఒక్కటే కాదు, బ్యాడ్మింటన్ మీ వాడికే నీకే చెప్పాలి. మా పంచ్ కాదు అది, మా వాడు ఏం చేసుకోవాలని డౌట్ అడిగిండు, సైడ్ కొట్టుకోవచ్చు, బైక్ రైలు నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి అన్నయ్య అట్లానే డౌట్ అడుగుతూ ఉంటాడనమాట. వీళ్ళిద్దరితో టాలెంట్ అయితే ఇష్టం కదా, మరి కాస్త రొమాన్స్ ని బయటికి తీసుకురాబోతున్నాం. వీళ్ళిద్దరి మధ్యన ఒక రొమాంటిక్ కాంపిటీషన్ పెట్టబోతున్నాం. అంటే రొమాన్స్ గురించి మాట్లాడక ముందే రొమాన్స్ ఎక్కడుందో నాకు బాగా అర్థమైపోతుంది. నీ దగ్గరే ఉంది, అంత మైకల్ దొరుకుతుంది అంటే రొమాన్స్ అయితే నీ దగ్గరే ఉంది. ఇది నేను ఎవరిలో ఇమిటేట్ చేస్తున్నాను అర్థం కాలేదా? అభిషేక కాదు శివ,
శివ పిక్చర్స్ లో ఏంట్రా అలవాటు ఏమయ్యా తీసుకున్నాం. ఒక్కొక్కరిలో రొమాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ దాన్ని బయటికి తీసుకోవడం కోసం ఒక రొమాంటిక్ కాంపిటీషన్ పడుతున్నాము మన అభిషేక్ కి శివాకి మధ్యలో అని చెప్పేసి. సిగ్గుపడు నాకు ఇంట్రడ్యూస్ చేస్తుందండి అలాగే వేస్తుంది, దానికి ఏమి రాకపోతే పక్కన కాపీ చేస్తుంది అంతే, సింపుల్. ఓకే, అట్లా కాకుండా నువ్వు మంచిగా రొమాంటిక్ ఫీలింగ్ రావాలంటే నువ్వు కూడా అవసరం లేదు. సింపుల్ గా మీ ఇద్దరి మధ్యన కాంపిటీషన్ ఏంటంటే అంత్యాక్షరి పడుతున్నాం. ఓకే, పాటల కాంపిటీషన్. కండిషన్స్ అప్లై, కానీ రొమాంటిక్ పాటలే పాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16, ఇంకా రొమాంటిక్ గా కావాలంటే బావలసయ్యా మరదలసయ్యా, ఇంకా రొమాంటిక్ కావాలంటే ప్రతి రాత్రి వసంత రాత్రి. అర్థమైందా? పున్నమి నాగు నాగంట రెడీ. ఎంత మంచి పాట గుర్తొచ్చిందా శివాకి. ఏదో ఒకసారి పాడు ఆ పాట. పున్నమి నాగు నాకు తెలియదు. పున్నమి రాత్రి ఇది వెన్నెల రాత్రి. ఓకే, నేను ఉండగా అనిపిస్తాను నీకు. ఓకే, ముందైతే అభిషేక్ తో స్టార్ట్ చేద్దాం. ఒక మంచి రొమాంటిక్ పాట పాడు, దాని తర్వాత మాకు అందుకుంటాడు. పాడతానన్నా, కానీ లెటర్ ఇవ్వండి. రా రా రాతో రొమాంటిక్ పాట నాకు వచ్చినప్పుడు నీకు వస్తుంది రా, నీకు రెడీగా ఉంటుంది, నీకు రొమాన్స్ బాగా ఉంది. రింగా 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 అది రొమాంటిక్ సాంగ్. రగులుతోంది మొదలిపగా మొదలిపోగా మొదలిపోగా చివరిపోగా కాదు, మొగలి మొగలి మొగలిప. రెడీ, 3, 2, 1 స్టార్ట్. రగులుతోంది మొగలిపగా. నువ్వు రొమాంటిక్ సాంగ్ లో కాదు, అదేదో ఆవేశపడతాయి. రగులుతోంది మొగలిపోగా. రొమాంటిక్ పాట ఎట్లా పాడాలి? రొమాంటిక్ పాడు. రగులుతోంది మొదలిపగా. ఇలా ఇలా అనుకో ఉంటది. ఇంత కోణంగా లేదు తెలుసు రొమాన్స్ అనేది. మా వాడు అదే రాత్రి ఇప్పుడు పాడతాడు చూడు, అద్దరి వద్దు బాబు, వేసుకోరా. రగులుతుంది మొగలుపగా. చాలు కదా. ఇంకా నెక్స్ట్ పొగడ మంది కన్నెసగా. రొమాంటిక్ సాంగ్. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంది. ఆవేశంగా పడుతున్నాడు. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే. ఆవేశం. రొమాంటిక్ గా పాడు మంచిగా. రొమాన్స్. అదే చెప్పారు కదా శివ. ఇప్పుడే మొదలు. శివ, ఒక్కసారి వచ్చి రొమాన్స్ ఎట్లా ఉంటుందో నేర్పించవా? ఏంటి లైట్ లో ఆన్ చేస్తే చేస్తే రొమాంటిక్ యాంగిల్ చూపిస్తాడంట. అయ్యా నీకు అనుకుంటున్నాడు, అభిషేక్ అనుకోలేదు కాదు. అనుకున్నావా బాబు? నేను కాటన్ సీడ్. కాటన్ సీడ్ అంటే పత్తి. పత్తి మనోడు కాటన్ సీడ్. మనోడు పతివ్రత శిరోమణుడు. మరి లైట్స్ ఎందుకు ఆఫ్ చేయమన్నా? లైట్స్ ఆఫ్ చేస్తే రొమాన్స్ స్టార్ట్ అవుతుంది కదా. అభిషేక్ ఎవరి రొమాన్స్ అనేది ఎవరికైనా రొమాన్సే బాబాయ్. ఒక మగాడితో ఇంకో మగాడు ఎలా రొమాన్స్ చేస్తాడు? అడుగుతుందా? సరే ఇవన్నీ ఆపు, నువ్వు పాట పాడు. టా 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 టా. తానా తల తల తాకిడి 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 తల తల తాకిడి తాకిడి. అమ్మడి ముత్యములు చలి 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 ఆమని ముచ్చటలో ఆమని ముచ్చటలో. అమ్మో, ఏమన్నా పాడాడా? తాతా తాకిడి తాకిడి మనకి romance కావాలి, కాజల్. తాకిడి తాకిడి ఆ తాకిడి romance తాకిడి. ఏం తాకిడో, ఎక్కడ తాకిడో ఏం చెప్పట్లే. తాకిడి తాకిడి తాకిడి. లానా? లా 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 వచ్చింది. లా లే 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 నా రా. కొంచెం సరిపోతుందా?
లేవమంటావా లేక లేపమంటావా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్ర లేపమంటావయ్యా నిద్ర సరే మామిడి రొమాంటిక్ ఎక్కువైపోయి ఇది ఫ్యామిలీ షో బాబు, ఇది ఫ్యామిలీ షో. ఆస్కింగ్ ఎంత లేపంటే కాళ్ళు ఎంత లేపి పైన పెట్టుకోమంటా కొంచెం రొమాన్సే కావాలి, అంత రొమాన్స్ వద్దు అంటున్నా నేను. సరే 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 కంటిన్యూ. మర్చిపోయింది. ఇద్దరు లేపమంటావా నీ రొమాన్స్ చూస్తే ఎవరికైనా అన్ని మర్చిపోతారు అందరూ. నీకు అదే అలవాటు. వనజల్లే గిల్లుతుంటే ఎట్లా గమ్మా నీటి ముల్లై జల్లుతుంటే ఎట్ల గమ్మో సందే సీకట్లో పాడన్నా లే మళ్ళీ లే. మా ఊళ్ళో బాగుంది రొమాంటిక్ ఫీలింగ్ కాబట్టి ఇక్కడతో ఈ అంటాక్షరి కంప్లీట్ చేస్తూ రొమాంటిక్ ఫీలింగ్ ఎవరికి ఎక్కువ ఉందో అడుగుదు. ఎవరికి ఎక్కువ ఉన్న విషయం ఆబ్వియస్లీ వాడే అబ్బా. మనోడు ఇరగదీశాడు అండ్ ఇప్పుడు రొమాంటిక్ ఫీలింగ్స్ లో శివ అదరగొట్టేశాడు. Right now it's time for ప్రాంక్ కాల్. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి మనం ఎవరు సెలెక్ట్ చేసుకున్నాం తెలుసా? మను రిక్వెస్ట్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ నాగబాబు కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. సో నాగబాబుని ఆడుకోవడానికి మేమైతే రెడీగా ఉన్నాం. ఇందాక మా వాడు ప్రాంక్ చేసింది కాబట్టి అభిషేక్ యు వాంట్ ప్రాంక్? ఏం చేస్తావు? ప్రాంక్ కాల్ చేస్తాను. అది అంటే మరి నాగబాబు ఎట్లా ప్రాంక్ చేస్తాడో చూద్దాం. హియర్ వి గో. హలో, నేను కాలేజ్ ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాను. కాలేజ్ సార్ గా మాట్లాడుతున్నాను. కాలేజ్ లో సార్ మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ అబ్బాయి కాలేజ్ కి రావట్లేదు. హలో, మీ పేరేంటి? నాగబాబు గారేనా? అవును. కాలేజ్కి రావట్లేదు ఏంటి? హలో, కాలేజ్కి రావట్లేదండి భయ. ఏ కాలేజ్ భయ్యా? ఎంటీబీ కాలేజ్. ఎంటీబీ కాలేజ్. ఏ ఊరు పోయేది? హైదరాబాద్. హైదరాబాద్ కాలేజీయా? భయ్యా మీరు రాంగ్ నెంబర్ చేసారో లేకపోతే మా ఫ్రెండ్ ఎవరైనా చేయించారు తెలియదు కానీ మీరు రాంగ్ నెంబర్ చేశారు. ఓకే. లేదు భయ్యా, కరెక్ట్ పర్సన్ కే చేసినాను నేను. సార్ భయ్యా అంటే హలో పర్సన్ కి చేసారా? హలో, నాగబాబు గారండి మాట్లాడేది? అవునండి. ఎవరు? ఏంటండి కాలేజ్ కి రావట్లేదంట? దేవుడా, మీరు ఎవరండి అసలు? నేను కాలేజీ చదివి చాలా రోజులైంది. మీరేం చేస్తుంటారు చెప్పండి? మీ బాబా అయితే? బాబు ఏంటంటే అసలు పెళ్ళే కాలేదు నాకు. ఎవరో మీ నంబర్ ఇచ్చారండి. మొత్తానికి నాగబాబు అనే ఒక స్టూడెంట్ మా కాలేజ్ కి రావట్లేదు అనమాట రెగ్యులర్ గా, అందుకే మేము కాల్ చేయడం జరిగింది. కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయండి, సిలబస్ అంతా మిస్ అయిపోతాడు అనే కన్సర్న్ తో మేము కాల్ చేస్తున్నాము. ఓకే కరెక్ట్ అండి. కాకపోతే మీరు రాంగ్ నేమ్ అయితే నా పేరు నాగబాబు, బట్ మీరు రాంగ్ కాల్ చేశారు. నెంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? ఇది నంబర్ మాకు కాలేజ్ లో రిజిస్టర్ ఉందండి. అండ్ యాక్చువల్లీ ఇట్లా జరగదు కదండి, ఇట్లా మనం ఇచ్చిందండి మీ నంబర్ మాకు. ఓకే, బుర్ర తినకుండా క్లియర్ కట్ గా చెప్తాం బాబాయ్. మేము కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. మీ ఫ్రెండ్ మను అనే అమ్మాయి మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది నీకు కాల్ చేసి ఆడుకోమని చెప్పి. అబ్బో అవునండి. ఇప్పుడు గుర్తొచ్చిందా అండి మను ఎవరో? లేదు, గుర్తు రాలేదండి, కానీ నెంబర్ మాత్రం ఎవరో ఇచ్చారు నాకు తెలిసి. ఈ ఎపిసోడ్ కనుక మీ ఫ్రెండ్ మను చూసింది అనుకోండి, పాపం ఒక స్పూన్ నీళ్లు తీసుకుని అందరూ దూకి చచ్చిపోయింది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Have a good day. Bye bye. Bye.
ఓకే థ్యాంక్ యూ బాయ్ Bye. అయితే శివ ఇంకా అభిషేక్ మస్తు టైం పాస్ చేసిండ్రు లక్కీ కాలర్స్ కింద. చూస్తున్న మీరు కూడా అభిషేక్ లెక్క శివ లెక్క మా షోలో జాయిన్ అవ్వాలి, మస్తు టైం పాస్ చేయాలంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మీ పిక్చర్స్, మేము మీకు కాల్ చేస్తాము. ఫుల్ టైనిస్టిక్ గా మాట్లాడండి, ఇక్కడికి వచ్చేసండి, మస్తు టైం పాస్ చేయండి. వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యువర్ కెరియర్. నీకు కూడా అభిషేక్ విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యువర్ కెరియర్. మీరు ఏమేమి సాధించాలనుకుంటున్నారో అదంతా కూడా సాధించాలి, ఇంకా ఎదగాలి. అప్పుడు మేము వాళ్ళు మా షోలో వచ్చారని చెప్పేసి చెప్పుకోవాలి, ఆ రేంజ్ కి వెళ్ళాలి ఇద్దరు కూడా. ఓకే ఎస్, ఇది ఇవాళ మన మస్తు టైం పాస్ కాజల్ చైతుతో. అభిషేక్ అండ్ శివ కూడా చాలా మంచి టైం పాస్ అందించారు. విత్ దిస్ కాజల్ ఇంకా చైతు బాయ్ బాయ్ కూడా చెప్పేస్తున్నారు, టైం కూడా అయిపోయింది కాబట్టి. బట్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, keep smiling and enjoy every second of your life. And as always say, love yourself, love everyone. Thank you very much for watching us on Mast Time Pass. Take care, love you all, bye.